విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తార్నాకలోని ఐఐసిటి ఆవరణలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ నిర్మాణ పనులకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేందర్ సింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ భవిష్యత్తులో సైన్స్ సిటీగా రూపాంతరం చెందుతుందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ, అదేవిధంగా కల్చర్ మినిస్ట్రీ ఇద్దరు సంబంధించినటువంటి మంత్రులు, నేను జితేంద్ర సింగ్ గారు ఇద్దరం కలిసి సంయుక్తంగా ఈ యొక్క సెంటర్ను డెవలప్ చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి భూమి పూజ ఈరోజు చేసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ సైన్స్ సిటీ ఏర్పాటు చేయాలని అనుకున్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము భూమి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టడంతో చివరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ల్యాండ్ ఉంటే అందులోనే ఈరోజు ఈ యొక్క సెంటర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇది రానున్న రోజుల్లో ముఖ్యంగా హైదరాబాద్లో రక్షణ శాఖకు సంబంధించినటువంటి పరిశోధన సంస్థలు, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, ఐటీ, అదేవిధంగా ఫార్మా, హెల్త్, సైన్స్ ఇవన్నీ చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. వీరన్నీ ఉన్నందుకు ఈ సెంటరు లేని ఒక లోటు ఉండింది. దాన్ని ఈరోజు పూరించేటువంటి ప్రయత్నానికి భూమి పూజ చేశాం. ఒక 1 year లోపల ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. దీని భవిష్యత్తులో సైన్స్ సిటీగా మార్చాలనేటువంటి ఆలోచనతో భారత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం కొంత ల్యాండ్ ఇచ్చినట్లయితే భవిష్యత్తులో దీన్ని సైన్స్ సిటీగా కూడా మారుస్తాం. ఆ దిశలోనే దీన్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్లో రానున్నటువంటి ఒక డెవలప్డ్, అభివృద్ధి చెందిన భారతగా ఏదైతే వికసిత్ భారత్గా డెవలప్మెంట్ చేయాలనే దృక్పథంతో భారత ప్రధానమంత్రి గారు అయితే ప్రయత్నం చేస్తున్నారో దానికి అనుసంధానంగా ఈ సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ముఖ్యంగా యువతలో మరి ఒక సృజనాత్మకమైన